హిందూ పండుగలలో అత్యంత ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకునే పండుగ హోలీ పండుగ. కుల మతాలకు అతీతంగా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ రంగులు చల్లుకుంటూ జరుపుకునే ఈ పండుగ స్నేహానికి సమానత్వానికి ప్రతీక. ఈ ఏడాది మార్చి 4వ తేదీన జరుపుకోనున్న ఈ హోలీ కేవలం రంగుల ఆట మాత్రమే కాదు, దీని వెనుక గొప్ప పురాణ చరిత్ర, సామాజిక ప్రాముఖ్యత, వసంతకాలపు ఆహ్వానం దాగి ఉన్నాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ వేడుకను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఫాల్గుణ మాసంలోని పౌర్ణమి రోజున హోలీ పండుగను జరుపుకుంటారు. చలికాలం ముగిసి వేసవికాలం ప్రారంభమయ్యే వసంతకాలంలో ప్రకృతి కొత్త చిగుళ్లతో కళకళలాడుతున్నప్పుడు ఈ రంగుల పండుగ వస్తుంది. దీనిపై సంబంధించిన పురాణ చరిత్ర ఏంటంటే, హోలీ జరుపుకోవడానికి ప్రధాన కారణం భక్త ప్రహ్లాదుని కథ. హిరణ్యకశిపుడు అనే రాక్షస రాజు తన కుమారుడైన ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని పూజించడం సహించలేకపోతాడు. ప్రహ్లాదుడిని చంపడానికి అనేక ప్రయత్నాలు చేసి విఫలమైన తరువాత తన సోదరి హోళిక సహాయం కోరుతాడు. హోళికకు అగ్నిలో కాలకుండా ఉండే వరం ఉంటుంది. ఆమె ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని మంటల్లో దూకుతుంది. కానీ విష్ణుమాయ వల్ల దైవ చింతనలో ఉన్న ప్రహ్లాదుడు సురక్షితంగా బయటపడతాడు. రాక్షస గుణం ఉన్న హోళిక మంటల్లో కాలిపోతుంది. ఈ విధంగా చెడుపై మంచి గెలిచిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ హోళిక దహనం చేస్తారు. దీనినే మనం కాముని దహనం అని కూడా అంటూ ఉంటాం. ఇక మరో కథ, బృందావనంలో శ్రీకృష్ణుడు తన గోపికలతో రాధతో కలిసి రంగులు చల్లుకుంటూ ఆడుకునేవాడని పురాణాలు చెబుతాయి. అందుకే మథుర, బృందావనం వంటి ప్రాంతాల్లో హోలీ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ రంగుల ఆట భగవంతుని పట్ల ఉండే ప్రేమానురాగాలకు చిహ్నం. హోలీ పండుగకి సామాజిక ప్రాముఖ్యత కూడా ఉంది. హోలీ పండుగ సమాజంలో ఉన్న అంతరాలను తొలగిస్తుంది. అందరి ముఖాలకు రంగులు పూయడం వల్ల ఎవరు ధనికులు ఎవరు పేదవారు అనే వ్యత్యాసం కనిపించదు. పాత కోపతాపాలను మర్చిపోయి శత్రువులు కూడా మిత్రులుగా మారే అద్భుతమైన సమయం ఇది. అందుకే దీనిని ప్రేమ పండుగ అని కూడా అంటారు. ఈ పండుగలో ఆరోగ్యకరమైన కోణం కూడా ఉంది. పూర్వకాలంలో హోలీ రంగులను మోదుగ పూలు, పసుపు, వేప వంటి ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసేవారు. వాతావరణం మారే సమయంలో వచ్చే చర్మ వ్యాధులు, జ్వరాల నుంచి రక్షణ పొందడానికి ఈ సహజ రంగులు యాంటీబయాటిక్స్ లా పనిచేసేవి. దురదృష్టవశాత్తు నేడు రసాయన రంగులు వాడుతున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక హోలీ పండుగ రోజున రకరకాల పిండి వంటలు, ముఖ్యంగా గుజియా వంటి స్వీట్లు పంచుకుంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తారు.